యత్ర యోగేశ్వరः కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరः తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగేశ్వరः కృష్ణో అంటే యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ధనుర్ధారి అంటే బాణం ధనుస్సు ధరించినటువంటి అర్జునుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ శ్రీ అంటే ఐశ్వర్యము, యశస్సు ఉంటాయి. అలాగే విజయం, సక్సెస్, మరి ఇవన్నీ ఉంటాయి. కరెక్టే. అయితే మరి ఎక్కడ పట్టుకోవాలి ఆయన్ని? శ్రీకృష్ణ పరమాత్మను ఎక్కడ పట్టుకోవాలి? ఇప్పుడు అర్జునుడిని ఎక్కడ పట్టుకోవాలి? మనకు కలియుగం వచ్చేసి 5000 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎప్పుడో అది కురుక్షేత్ర యుద్ధం జరిగింది, అంతకు మునుపు జరిగింది. మరి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిపోయాడు, అర్జునుడు కూడా ఆయన వెంటే ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే సింబాలిక్ ఇది. ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఇప్పుడు ఏంటంటే యత్ర యోగేశ్వర అంటే యోగేశ్వరుడు, యోగాభ్యాసం చేయమని అర్థం. ఇది మనం ఏం చేయాలి? ఇవన్నీ సాధించాలి అంటే యోగాభ్యాసం అంటే మనసుని చేయించడం, ఇంద్రియాలని చేయించడం. ఈ రెండూ చేయించడం కోసం ప్రాణాయామం చేయాలి. అలా ప్రాణాయామం కనుక చేయడం కనుక నేర్చుకుని అంతర్ముఖం అవటం కనుక నేర్చుకుంటే బాహ్యం కంటే కూడా బాహ్యంలో దొరికేదానికంటే అంతర్ముఖంలో దొరికేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెబుతున్నారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అంతర్ముఖంగా పెడితేనే మనకు ఈ పీస్ దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, మనకు మనోజయం జరుగుతుంది, ఇంద్రియ నిగ్రహ శక్తి కూడా మనకు వస్తుంది, దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇది చేయాలి అంటే ఆ గుణాలు మనం అలవర్చుకోవాలి. అలాగే ధనుర్ధారి అంటే అర్జునుడు. ఆ అర్జునుడు లక్షణాలు ఏమిటి? ఈ యుద్ధంలో వెనుతిరిగి పలాయనం చిత్తగించకుండా యుద్ధంలో శౌర్యంతో పరాక్రమంతో యుద్ధం చేయటం. ఆయన యుద్ధ విద్యలో ఆయన చాలా నైపుణ్యం చెందినవాడు. కాబట్టి దానికి ఏమిటంటే మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని జయించడం కోసం ఈ అర్జునుడిలాగా మనం కూడా ధనుర్బాణాలు అంటే మన మనస్సుని ఏకాగ్రం చేసి వాటితోటి మనం వాటిని మనస్సుని మనం నిలుపుకోగలగాలి. మనస్సుని కంట్రోల్లో పెట్టుకోగలిగితే అది విజయానికి దారితీస్తుంది. మనస్సుని జయించడం, ఇంద్రియాలను జయించడం చాలా ముఖ్యం. ఎవరైతే ఇవి కోరుకుంటారో వాళ్ళకి నిర్ణయాత్మక శక్తి బాగా పెరుగుతుంది. వాళ్ళు చక్కటి మంచి డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అందులో అంటే మనోజయము, ఇంద్రియ నిగ్రహము ఇది ఉంటే మనం చేసే పనుల్లో మనం సక్సెస్ అవుతాం, విజయాన్ని సాధిస్తాం. అదే రకంగా ఐశ్వర్యం, యశస్సు అంటే ఇవి కూడా మన ప్రాప్తాన్ని బట్టి, మన యోగ్యతను బట్టి వస్తాయి. దాన్ని మనం ఒక నిష్కామ కర్మయోగంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నిష్కామ కర్మయోగం చేస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. భగవద్ అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా లభ్యమవుతాయని చెప్పి మనకు తెలుసుకోవాలి. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అంటే అది మంచి మతి వస్తుంది, అంటే మంచి ఆలోచన శక్తి వస్తుంది, మంచి బుద్ధి వస్తుంది. ఇవన్నీ కనుక వచ్చినట్టే మనం చేసే పనుల్లో మనకు సక్సెస్ వస్తుంది అని అర్థం. అలాగా దైవం మీద విశ్వాసం ఉంచి మనం ఈ రకంగా కనుక ప్రయత్నం చేస్తూ పోతే మనకు శ్రీ వస్తుంది, విజయం కూడా లభిస్తాయి అని మనకు దీంట్లో చెప్పబడింది. ఇది భగవద్గీతలో శ్లోకం, ఇది చివరి శ్లోకం. ఓం తత్సత్ శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.